ఓనమాలు మాత్రమే నేర్చుకున్న మీరు ఈ ఉద్దండులను ఢీకొని గెలుస్తామన్న ధీమా ఎలా వచ్చింది మీకు? మీరు మిగతా నాయకులందరూ కూడా ఉద్దండులు, చాలా అనుభవం కలిగిన వాళ్ళు, హేమీలు అన్నారు కదా. ఆ ఒక్క ఎలక్షన్ వాళ్ళందరికీ అన్ని సంవత్సరాలలో వచ్చిన అనుభవాన్ని నాకు వాళ్ళందరూ కలిసి ఈ ఒక్క ఎలక్షన్లో అంత అనుభవం నాకు నేర్పించినారు. చివరికి ఒక పోలింగ్ బూత్లో మాత్రమే రీపోలింగ్ జరిగింది, అదే మిమ్మల్ని కాపాడింది. అక్కడ రీపోలింగ్ జరిగిన ఆ కేంద్రం వల్ల మీరు దాదాపు బొటాబొటి ఓట్లతో బయటపడ్డారంటుంటారు, అది ఎంతవరకు వాస్తవం? ఆ రీపోలింగ్ జరిగినటువంటి ఊర్లో మద్దతు ఇవ్వను, టికెట్ రాదు, వచ్చినా గెలవలేవు, టికెట్ తెచ్చుకున్నారు, మద్దతు ఉన్నా లేకపోయినా గెలిచారు, ఎమ్మెల్యే అయ్యారు. అక్కడ గెలిచింది వంశీచంద్రెడ్డి అనే వ్యక్తి కాదు, అక్కడ గెలిచింది గ్రామ స్థాయిలో పనిచేసేటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త గెలిచింది. కల్వకుర్తి ప్రజలు రాజకీయంగా చాలా చైతన్యవంతులు. ఎన్టీ రామారావు గారు మా దగ్గర పోటీ చేస్తే ఓటమి ఎరుగనటువంటి నాయకుడు, మహానాయకుడు అయినటువంటి ఎన్టీ రామారావు గారిని కూడా ఓడించినటువంటి నియోజకవర్గం కల్వకుర్తి నియోజకవర్గం. ఉద్యమాలను ఉక్కు పాదాల కింద అణిచివేస్తానంటున్న కేసీఆర్ను ఎలా ఎదుర్కొంటారు మీరు? కేసీఆర్ ఉక్కుపాదంతో ఉద్యమాలు అంచివేస్తారో, మా ప్రజాబలంతో కేసీఆర్ పునాదులు కదులుతాయో భవిష్యత్తే తెలియజేస్తుంది. అలా కేఎల్ఐ దానికి సంబంధించి ప్రణాళిక బోర్డు చైర్మన్ నిరంజన్ రెడ్డితో ఛాలెంజ్కి దిగారు మీరు. ఈ డిజైన్ గురించి ఆయనతో ఛాలెంజ్ ఎందుకు చేశారు? కేఎల్ఐ కోసమే మీ పోరుబాటనా, లేకుంటే ప్రభుత్వం మీద వ్యతిరేకతనా? ప్రభుత్వం మంచి పని చేసింది అనుకున్నాను. నేను ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే ప్రజలు నన్ను తిడతారు. ప్రభుత్వం మంచి పని చేస్తుంటే నువ్వేంటి పోరుయాత్ర అంటున్నావు, పోరాటం అంటున్నావు, ఇంకేమైనా బుద్ధి ఉందా అని ప్రజలు నన్ను అంటారు. ప్రజలు వేలాదిగా తరలి వచ్చి నాకు అండగా ఉంటున్నారంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం తప్పు నిర్ణయం కాబట్టి, ఆ తప్పు నిర్ణయానికి వ్యతిరేకంగా మన శాసనసభ్యులు పోరాడుతున్నారు కాబట్టి మనం మన శాసనసభ్యులకు అండగా ఉండాలని ప్రజలు నాతో పాటు. మనలో దమ్ముంటే అధికార పక్షమా ప్రతిపక్షమా అనేది కాదు, నాకు సత్తా ఉంది, నాకు దమ్ము ఉంది, నాకు విషయ పరిజ్ఞానం ఉంది, నేను ఏం పని కావాలంటే ఆ పని నేను ప్రతిపక్షంలో ఉన్నైనా కానీ నేను చేయించుకోగలను. చెల్లా వంశీచంద్ గారికి రాహుల్ గాంధీ గారితో చాలా దగ్గర సంబంధం ఉంది అంటుంటారు. అది వంశీచంద్ర రెడ్డి నేను సన్నిహితుని కాదు, నా పదవి నన్ను రాహుల్ గాంధీ గారికి అటాచ్ అయ్యేటట్టుగా చేస్తున్నాను. రాజశేఖర్ రెడ్డి గారు మరణం తర్వాత మీరు ఎలా ఫీల్ అయ్యారు? రాష్ట్రంలో పస్సులు ఉన్న రోజు ఎప్పుడంటే రాష్ట్రం మొత్తం కూడా రాజశేఖర్ రెడ్డి గారు మరణించిన రోజు. అందరు కూడా ప్రతి ఒక్కరు ఏ విధంగా ఫీల్ అయినారో నేను ఆ విధంగా ఫీల్ అయినా. రాజశేఖర్ రెడ్డి గారి మరణం వెనుక రిలయన్స్ పెద్దల హస్తం ఉందని తెలియడంతో చెల్లా వంశీచంద్ గారు తన అనుచరులతో కావచ్చు యూత్నంతా వేసుకొని రిలయన్స్ మార్ట్లపైన, రిలయన్స్ సంస్థలపైన దాడులు చేయించారు. రాష్ట్ర వ్యాప్తంగా మెసేజ్లు పంపించింది కూడా చెల్లా వంశీచంద్ గారే. రాహుల్ గాంధీని ప్రతి ఒక్కరు కూడా, అంటే తెలుగుదేశం వారు కావచ్చు, టీఆర్ఎస్ వారు కావచ్చు, కొంతమంది కూడా మొద్దబ్బాయి అంటుంటారు. ఎందుకు అలా అంటారు? అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ చేయాలంటే ప్రభుత్వం నుంచి మరింత సహకారము, ప్రోత్సాహము చాలా అవసరము. ఖచ్చితంగా మీరు చెప్పింది 100% కరెక్ట్. ప్రభుత్వం పనులు చేయకూడదనే ఆలోచనతో ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు. ఆ ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కింది. అయినా కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేపట్టకపోవడానికి గల కారణాలేంటి? తలైనా నరుక్కుంటాను కానీ మాట తప్పనని అవన్నీ మీటింగ్లలో చెప్పనీకనే కానీ చేతలలో కాదని ప్రజల్లో తెలిసిపోయింది. కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుంది. టీఆర్ఎస్లోకి వెళ్ళిన వాళ్ళంతా కక్కుర్తి పరులే అంటారా? బరాబర్ అంట. నేను 2009 ఎన్నికల్లో తోపుదిత్తి ప్రకాష్ రెడ్డికి మద్దతుగా అనంతపురం జిల్లా అయిన రాప్తాడుకు వచ్చారు. ఆ సమయంలో మీ వాహనం పైన కావచ్చు, ఇతర మీ కార్యకర్తల మీద కావచ్చు, అందరూ దాడులు జరిగాయి అంటారు. ఇంత పెద్ద బండలు ఆ కార్ పైన, రూఫ్ పైన, డోర్ల పైన అందరూ వేస్తున్నారు. 2 నిమిషాలలో నాటు తుపాకులు అవన్నీ తీసుకొచ్చి
ఆ గొడవ బండరాలు పడడం నాటు తుపాకులు కావడము అవన్నీ చూసే భయపడ్డారా లేదా? Namaste. This is Challa Vamshi Chand Reddy, legislator from Kalvakurti Assembly Constituency, Telangana State. Please do watch my live interview with Mr. Nagaraju only on iDream News. Thank you.